ఈరోజు డైలీ నోట్స్లో నంబర్ 1 స్త్రీ పురుష సమానత్వంలో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది. నెంబర్ 2 పెంటమరాజు సుశీల రంగారావు స్మారక సంస్కార్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? నెంబర్ 3 2023లో భారత జీడిపిని నొమూరా తాజాగా ఎంత శాతంగా అంచనా వేసింది? నెంబర్ 4 సుప్రీంకోర్టు ఆవరణలో యుటిలిటీ లాంజ్ను ప్రారంభించినది ఎవరు? నెంబర్ 5 రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ఎంపీ ఎమ్మెల్యేలలో నేర నేపథ్యం ఉన్నవారు ఎంత శాతం మంది? నెంబర్ 6 కామన్వెల్త్ క్రీడలకు చేసిన ఖర్చెంత? మొదలైన ముఖ్యమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఈరోజు డైలీ నోట్స్లో. సమాధానాల కోసం పూర్తి వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, డైలీ నోట్స్ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. 14 జూలై 2022 నాటి కరెంట్ అఫైర్స్ నిన్నటి విషయాలతో. డైలీ నోట్స్లో పేజీ నెంబర్ 1 స్త్రీ పురుష సమానత్వంలో భారత్కు 135వ స్థానం. స్త్రీ పురుష సమానత్వంలో భారత్ 135వ స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే 5 ర్యాంకులు ఎగబాకింది. అయితే ప్రపంచంలో ఇంకా చివరి స్థానంలో ఉన్నట్లు ప్రపంచ ఆర్థిక ఫోరానికి చెందినటువంటి జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022లో పేర్కొన్నారు. మొత్తం 146 దేశాల సూచీలో భారత్ తర్వాత 11 దేశాలు మాత్రమే ఉన్నాయి. దీనిలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, కాంగో, ఇరాన్, చదులు వరుసగా చివరి 5 స్థానాల్లో నిలిచాయి. ఇక స్త్రీ పురుష సమానత్వం ఎక్కువగా ఉండే దేశంగా ఐస్లాండ్ తన స్థానాన్ని సుస్థిరపరచుకుంది. మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్లు ఉన్నాయి. అయితే రాజకీయ సాధికారత విషయంలో భారత్ 48వ స్థానంలో ఉంది. ఇక ఆరోగ్యం, మనుగడ సూచీలో భారత్ చివరి స్థానంలో అంటే 146వ స్థానంలో ఉంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ వన్, స్త్రీ పురుష సమానత్వ సూచీలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే 135. 146 దేశాల్లో 135 స్థానంలో నిలిచింది. భారత్ తర్వాత 11 దేశాలు మాత్రమే ఉన్నాయి. 135వ స్థానంలో భారత్ నిలిచింది. అయితే గతంతో పోలిస్తే 5 ర్యాంకులు మెరుగుపరుచుకుంది. ఇదే మరి జెండర్ గ్యాప్ రిపోర్టు 2022 సూచీ. ఇది జెండర్ గ్యాప్ రిపోర్టు 2022 సూచీ. ఈ సూచీలో మొత్తం ఎన్ని దేశాలు తీసుకున్నారంటే 146 దేశాలు. మరి ఈ సూచీలో చివరి స్థానంలో నిలిచింది ఆఫ్ఘనిస్తాన్. 146వ స్థానంలో నిలిచింది. దాని తర్వాత పాకిస్తాన్, కాంగో, ఇరాన్, చదులు వరుసగా చివరి 5 స్థానాల్లో నిలిచాయి ఆఫ్ఘనిస్తాన్ తర్వాత. ఇక స్త్రీ పురుష సమానత్వం ఎక్కువగా ఉండే దేశం ఏదంటే ఐస్లాండ్. అంతకుముందు కూడా ఐస్లాండే ఉంది, ఇప్పుడు కూడా ఐస్లాండే అగ్రస్థానంలో నిలిచింది. ఐస్లాండ్ 2వ స్థానంలో ఫిన్లాండ్, తర్వాత నార్వే, న్యూజిలాండ్, స్వీడన్లు ఉన్నాయి. ఇక మరొక అంశం ఏంటంటే రాజకీయ సాధికారత విషయంలో భారత్ 48వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఆరోగ్య మనుగడ సూచీలో భారత్ 146వ స్థానం అంటే చిట్ట చివరి స్థానంలో నిలిచింది ఆరోగ్యం మనుగడ అనేటువంటి సూచీలో. ఈ అంశాల్ని గుర్తుంచుకోవాలి. పేజీ నెంబర్ 2 గరికపాటి నరసింహారావుకు సంస్కార్ అవార్డు ప్రదానం. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ ప్రవచనకారుడు, భాషావేత్త, ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావుకు పెంటమరాజు సుశీల రంగారావు స్మారక సంస్కార్ అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ మానవ జాతి సంపూర్ణ వికాసానికి విద్య మూలమని, దానిని సంపాదన మార్గంగా చూస్తున్న ఆలోచన ధోరణిలో మార్పు రావాలని సూచించారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటే, మరి పెంటమరాజు సుశీల రంగారావు స్మారక సంస్కార్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు అంటే
భాషావేత్త, ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకారుడైనటువంటి గరికపాటి నరసింహారావుకి ప్రదానం చేశారు. ఎవరి ప్రదానం చేశారు అంటే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రదానం చేయడం జరిగింది. పేజీ నంబర్ 3. 2023లో జీడిపి వృద్ధి 4.7%. భారత్లో 2023 అంటే వచ్చే ఏడాది 2023 నాటికి జీడిపి వృద్ధి అంచనాను 4.7%కి తగ్గిస్తున్నట్లు నోమురా సంస్థ అభిప్రాయపడింది. అయితే గతంలో ఇదే సంస్థ 2023లో 5.4% వృద్ధి రేటును అంచనా వేసింది. ప్రస్తుతం దాన్ని తగ్గించింది, 4.7%కి తగ్గించింది. అంటే 0.7% తగ్గించింది నోమురా సంస్థ. అదేవిధంగా భారత ద్రవ్యాలను పడేది ఇక్కడ. భారత ద్రవ్యోల్బణం ఈ ఏడాది అంటే 6.9% ఉండగా 2023లో అది 5.9% నమోదు కావచ్చని అంచనా వేసింది. అంటే భారత ద్రవ్యోల్బణాన్ని 6.9% ఈ ఏడాది, వచ్చే సంవత్సరం అంటే 2023లో 5.9% నమోదు కావచ్చని నొమురా సంస్థ అంచనా వేయడం జరిగింది. ఇంకా దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 7.1 నుంచి 7.6%కి పుంజుకోవచ్చని డెలాయిట్ ఇండియా నివేదిక అంచనా వేసింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకటే నొమురా సంస్థ భారత జీడిపి వృద్ధి రేటును 4.7%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే గతంలో ఇదే సంస్థ 5.4% అంది, కానీ ప్రస్తుతం దాన్ని తగ్గించింది 4.7%కి. అదేవిధంగా ఈ సంవత్సరం ద్రవ్యోల్బణం 6.9%, వచ్చే సంవత్సరం ద్రవ్యోల్బణం 5.9% నమోదు కావచ్చని నొమురా సంస్థ అభిప్రాయపడింది. ఇక డెలాయిట్ ఇండియా సంస్థ ఏమని చెప్పింది అంటే, దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 2022-23లో 7.1 నుంచి 7.6%కి పుంజుకోవచ్చని ఈ డెలాయిట్ ఇండియా అనేటువంటి నివేదిక అంచనా వేయడం జరిగింది. పేజీ నెంబర్ 4. యుటిలిటీ లాంజ్ను ప్రారంభించిన సిజేఐ. సుప్రీంకోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల కోసం కొత్తగా నిర్మించిన యుటిలిటీ లాంజ్ను సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ ప్రారంభించారు. కక్షిదారులతో న్యాయవాదులు కూర్చొని మాట్లాడేందుకు వీలుగా ఈ లాంజ్ను నిర్మించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ పాల్గొన్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, సుప్రీంకోర్టు ప్రాంగణంలో యూటిలిటీ లాంజ్ను ఎవరు ప్రారంభించారంటే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రారంభించారు యూటిలిటీ లాంజ్ను. అయితే ఇది దేనికోసం అంటే, కక్షిదారులతో న్యాయవాదులు కూర్చొని మాట్లాడేందుకు వీలుగా దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు. అయితే వికాస్ సింగ్ ఈయన ఎవరు అంటే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఈ పేరును కూడా గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు అంటే వికాస్ సింగ్ అనే పేరును కూడా గుర్తుంచుకోవాలి. వికాస్ సింగ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు. పేజీ నెంబర్ 5. నేర నేపథ్యం ఉన్నవారు 43% మంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి 4,579 మంది కాగా, వారిలో 2,000 మంది అంటే 43%పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడీఆర్ వెల్లడించింది. వారు సమర్పించిన ప్రమాణ పత్రాల ఆధారంగా విషయాన్ని ప్రకటించింది. లోక్సభ సభ్యుల్లో 44%, రాజ్యసభ సభ్యులు 31%, ఎమ్మెల్యేల్లో 43% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేలలో 72 మందిపై క్రిమినల్ కేసులు, 47 మందిపై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నట్లు తెలిపింది. ఇక కేరళలోని ఇడుక్కి లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ డీన్ కురియాకోస్పై అత్యధికంగా 204 కేసులు ఉన్నాయి. అందులో 37 తీవ్రమైనవి. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయి కేసులున్నవారు 28% మంది. హత్యానేరం అభియోగాలున్నవారు 61 మంది. హత్యాయత్నం నేరాభియోగాలు ఉన్నవారు 223 మంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, 1, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులు ఎవరు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు.
వీరు ఎంతమంది అంటే 4579 మంది. 4579 4579 మంది ఈ సంఖ్యను గుర్తుంచుకోవాలి. 4579 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు. ఇందులో 43% మందిపై క్రిమినల్ కేసులు అంటే 2000 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక ఇందులో లోక్సభ సభ్యులు 44% మందిపై, రాజ్యసభ సభ్యుల్లో 31% మందిపై, ఎమ్మెల్యేలలో 43% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. తెలంగాణ విషయానికి వస్తే 119 మంది ఎమ్మెల్యేలలో 72 మందిపై క్రిమినల్ కేసులు, 47 మందిపై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి. ఇక మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే అత్యధిక కేసులు ఎవరిపై ఉన్నాయి అనేది. అత్యధిక కేసులు ఎవరిపై ఉన్నాయి అంటే కేరళలోని ఇడుక్కి లోక్సభ స్థానానికి చెందినటువంటి ఎంపీ అయిన డీన్ కురియాకోస్పై కురియాకోస్పై అత్యధిక కేసులు ఉన్నాయి. 204 కేసులు ఉన్నాయి. ఇందులో 37 తీవ్రమైనవి. ఇక ఎంపీలు ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయి కేసులు ఉన్నారు 28% మంది. హత్యానేరం ఉన్నవాళ్ళు 61 మంది ఉన్నారు. మొత్తం 4759 మందిలో హత్యానేరం ఉన్నవాళ్ళు 61 మంది. హత్యాయత్నం నేరాభియోగం ఉన్న 223 మంది ఉన్నారు. పేజీ నంబర్ 6. కామన్వెల్త్ ఖర్చు 77.46 కోట్ల రూపాయలు. బర్మింగ్హామ్లో మరో 15 రోజుల్లో ప్రారంభమయ్యే కామన్వెల్త్ క్రీడలకు భారత ప్రభుత్వం ఆటగాళ్ల శిక్షణ ఇతర అవసరాల కోసం గతేడాది నుంచి ఒలింపిక్స్ నుంచి 77.46 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలిపింది. ఇందులో 42 కోట్లు విదేశాల్లో అథ్లెట్ల శిక్షణ కోసం ఖర్చు చేసింది. తర్వాత జాతీయ శిక్షణ శిబిరాల కోసం 22.18 కోట్ల రూపాయలు, ప్రపంచ స్థాయి క్రీడా సామగ్రికి 13.28 కోట్ల రూపాయల ఖర్చు చేసింది. అంతేకాదు 26 మంది కోచ్లను, సహాయక సిబ్బందిని కూడా నియమించింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే బర్మింగ్హామ్లో జరిగే కామన్వెల్త్ క్రీడల కోసం, కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరగనున్నాయంటే బర్మింగ్హామ్. మరి అక్కడ జరిగే క్రీడల కోసం భారత్ ఎన్ని రూపాయలు ఖర్చు చేసింది అంటే 77.46 కోట్ల రూపాయలని ఖర్చు చేసిందనే విషయాల్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు ప్రశ్నలు జవాబులు. నంబర్ 1, స్త్రీ పురుష సమానత్వంలో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది? దీనికి సమాధానం 135వ ర్యాంక్. నెంబర్ 2, పెంటమరాజు సుశీల రంగారావు స్మారక సంస్కార్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? దీనికి సమాధానం గరికపాటి నరసింహారావు. నెంబర్ 3, 2023లో భారత జీడిపిని నమూరా తాజాగా ఎంత శాతంగా అంచనా వేసింది? దీనికి సమాధానం 4.7%. నెంబర్ 4, సుప్రీంకోర్టు ఆవరణలో యుటిలిటీ లాంజ్ను ప్రారంభించినది ఎవరు? దీనికి సమాధానం CJI NV రమణ. నెంబర్ 5, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ఎంపీ ఎమ్మెల్యేలలో నేర నేపథ్యం ఉన్నవారు ఎంత శాతం మంది? దీనికి సమాధానం 43%. నెంబర్ 6, కామన్వెల్త్ క్రీడలకు చేసిన ఖర్చు ఎంత? దీనికి సమాధానం 77.46 కోట్ల రూపాయలు.